నీ దయచేత మా కొమ్మును హెచ్చించి ఉన్నావు. బై యువర్ ఫేవర్ ఎగ్జాల్టేషన్ విల్ కమ్. దేవుని యొక్క దయ మన మీద మెండుగా ఉండు నిమిత్తము యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించారు. ఆయన వచ్చుట ద్వారా అంట ఆయన సంపూర్ణత నుంచి మనుషులందరికీ కూడా కృప వెంబడి కృపను దేవుడు అనుగ్రహించారంట. అదే కృప మనల్ని హెచ్చించేదిగా ఉంటుంది. కాబట్టి మన జీవితంలో హెచ్చుదల అనేది మన డెస్టినేషన్ అయింది. దేవుడు నిశ్చయంగా మన స్థితి నుండి లేవనెత్తుతాడు. దానికి ఎసెన్స్ అయిన ఆ కృపను మనం ఆస్వాదించడం నేర్చుకుంటే, ఆ కృపను గ్రహించగలిగితే ఆ కృపలో నిశ్చయముగా హెచ్చుదల ఉన్నది. కృప క్రీస్తు అయి ఉన్నాడు.